ఓకే గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే బోట్కి సంబంధించి బోట్ 255 ప్రో ప్లస్ అయితే నేను బుక్ చేశాను. అయితే నేను సెర్చ్ చేయగా ఇది బెటర్గా అనిపించింది. చాలానే చూశాను. ఈ నెక్ బ్యాండ్ అయితే నాకు కొద్దిగా బెటర్గా అనిపించింది. అయితే దీన్ని ఈరోజు అయితే డెలివరీ అయింది. దీన్ని ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం మనము, ఎలా ఉంది ఏంటన్నది. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇయర్ బడ్స్ అయితే నెక్ బ్యాండ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నేనైతే బ్లూ కలర్ బుక్ చేసుకున్నాను. ఇంకా ఏమున్నాయి అంటే దీనికి సంబంధించిన క్యాటలాగ్స్, అలాగే బాక్స్ అయితే ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించినవి ఛార్జింగ్ కేబుల్, తర్వాత ఈ బ్యాండ్స్ ఇవైతే పెట్టుకోవడానికి, ఇయర్కి పెట్టుకోవడానికి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. అలాగే క్యాట్లాగ్స్, ఓకే, క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు బోట్కి సంబంధించి. అలాగే క్యాట్లాగ్ ఒకటి, అలాగే ఛార్జింగ్ కేబుల్, స్టిక్కర్స్ ఇచ్చారు బోట్కి సంబంధించి. ఓకే, ఇవన్నీ మనకు పని లేదు కానీ పక్కన పెట్టేసి ఈ ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఓకే, దీన్ని అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేసిద్దాం. టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. ఓకే, మనం మెయిన్గా చూసుకుంటే బోట్ ఇదంతా ప్లాస్టిక్. ఇది వచ్చేసి మరి కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. కొద్దిగా స్మూత్గా ఉంది, టఫ్గా ఉంది. ఓకే, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. టైప్ సికి సంబంధించి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీనికి క్యాప్ అయితే ఇచ్చారు. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. క్యాప్ ఇచ్చారు, షర్ట్ కానీ వాటర్ కానీ పోకుండా క్యాప్ అయితే ఇచ్చారు. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ప్లస్ ఆర్ మైనస్, ఆన్ ఆఫ్ బటన్. ఓకే, తర్వాత ఇక్కడ మనం కాల్ కట్ చేయాలన్నా, మ్యూజిక్ వినాలన్నా సరే మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చారు. మనం బాక్స్ మీద చూసుకున్నట్టయితే దీని ఫ్యూచర్స్ ఏంటి అన్నది చూసుకున్నట్టయితే బెస్ట్ మోడ్, తర్వాత 60 అవర్స్ నాన్ స్టాప్ ప్లేబ్యాక్. మనం సాంగ్స్ ఒక 60 గంటలు అయితే వినొచ్చు, కంటిన్యూగా అయితే వాడచ్చు. తర్వాత ఈ ఏఎస్ఏపి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ అయితే కొద్దిగా ఫాస్ట్గానే ఎక్కుతుంది. తర్వాత బోట్ సిగ్నేచర్ సౌండ్, అలాగే IPX7 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్సీ. కొద్దిగా ఇది తడిచిన చెమట పట్టినా కానీ ఏం కాదు నాకు తెలిసి. బ్లూటూత్ వచ్చేసి 5.2 విత్ డ్యూయల్ పేరింగ్, మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్. తర్వాత వాయిస్ అసిస్టెంట్ వచ్చి గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్కి లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే, ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఛార్జింగ్ పోర్ట్ వచ్చి టైప్ సి. మ్యాక్సిమం 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 20 అవర్స్ వస్తుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, దీన్ని అయితే పేరింగ్ చేసి ఒకసారి మనం చూసేద్దాం సౌండ్ ఎలాగుంది ఏంటి అన్నదిని. ఓకేనా, బాగుంది, స్మూత్గా అయితే ఉంది. నేను నెక్ బెండ్ బుక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నా ఇయర్ బడ్స్ ఉండి ముందు కూడా బోట్కి సంబంధించిన ఇయర్ బడ్స్ అయితే ఉండి అవి ఒకటి పడిపోవడంతో జర్నీ చేసేటప్పుడు పడిపోవడంతో ఏంటి బండి తొక్కేయడంతో ఇరిగిపోయింది అన్నమాట. అందుకు మళ్ళీ నేను నెక్ బండ్ అయితే కొద్దిగా సేఫ్ కదని ఇది బుక్ చేసుకున్నాను. ఓకే, దీన్ని పేరింగ్ చేసేద్దాం మన మొబైల్కి. అయితే ఎలా ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది మీకు ఒకసారి అయితే చెప్తాను, చూడండి. ఓకే, నా మొబైల్లోకి వెళ్ళి ముందుగా బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేస్తే బోట్కి సంబంధించి బోట్ రాక్జర్ 255 ప్రో ప్లస్ అయితే చూపిస్తుంది. దీన్ని అయితే నేను పేర్ చేసుకుంటున్నాను. ఓకే, పేరింగ్ అయితే అయిపోయింది. దీని సౌండ్ ఎలాగా ఏంటి, ఒకసారి క్వాలిటీ ఎలాగుంది ఏంటన్నది మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఓకే, కనెక్ట్ అయిపోయింది. నేను ఎందులో కన్నా వెళ్ళి మ్యూజిక్ అయితే నేను ప్లే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇంకే మ్యూజిక్లోకి వెళ్ళి సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్నది మీకు ఒకసారి చెప్తాను. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది.
చాలా క్లారిటీగా ఉంది. ఎక్కడ నాయిస్ లేదు, చాలా క్లారిటీగా ఉంది, బాగుంది. బేస్ ఎంతలో ఉండాలో అంతలో ఉంది, కరెక్ట్గా సరిపోద్ది. మనం అలాగే వాయిస్ కాల్ కూడా నేను మాట్లాడి చూస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా? వాయిస్ ఎలాగుంది? ఇది వాయిస్ ఎలాగుంది? క్లారిటీగా వినపడుతుందా వాయిస్? కాటికి వినపడుతుంది. ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు లేదు, నాయిస్ గట్రా వస్తుందా? నాయిస్ గట్రా రాలేదు, బాగానే ఉందా? బాగానే ఉంది. సరే, అది కొత్తది ఇయర్ బడ్స్ బుక్ చేశాను. సరే, బాగా ఇయర్ బడ్స్ వస్తుంది. కాదు, నెక్ బ్యాండ్ బుక్ చేశాను. వాయిస్ ఎలాగుంది ఏంటని? సరే బాగా వస్తుంది, బాగానే వస్తుందా? బాగా వస్తుంది, బాగా వస్తుంది. సరే సరే, అన్నం తిన్నావా? ఇంకా దానిలో వచ్చేస్తాం మధ్యాహ్నం. మధ్యాహ్నం వచ్చేస్తావా? సరే, జాగ్రత్త అయితే. మధ్యాహ్నం. సరే, ఉండి అయితేనే. ఓకే. ఓవరాల్గా అయితే ఈ నెక్ బ్యాండ్స్ అన్నవి బాగున్నాయి. చూడడానికి ప్లస్ వినడానికి కూడా బాగున్నాయి. వాయిస్కి అయితే క్లారిటీ వినిపిస్తుంది. అయితే మీరు ఒకసారి వినేసేయండి వాయిస్ క్లారిటీ ఎలాగుందో ఏంటన్నదని. ఓకే ఓకే. ఈ వీడియో ఒకవేళ నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.